మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి బీడీఎస్ గురించి. చాలామంది నిన్నటి నుంచి టెన్షన్గా ఉన్నారు. కొద్దిమందికి ఏమో సీట్ వచ్చిందని చెప్పేసి ఆ సీట్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ చేంజ్ చేస్తారేమని చాలా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి. అయితే ఎస్టర్డే వచ్చిన ప్రొవిజనల్ లిస్ట్లో కొద్దిమందికి ప్రాబ్లం ఎలా వచ్చింది అంటే, ఆల్రెడీ వాళ్ళు రిటైన్ ఆప్షన్ పెట్టుకున్నాక కూడా వాళ్ళకి అప్గ్రేడ్ అయ్యి ఏదో వేరే కాలేజ్ వచ్చేసింది అనమాట. అదేంటి మేము ఒక కాలేజీని ఫిక్స్ చేసుకున్నాము, మళ్ళీ ప్రొవిజనల్ లిస్ట్లో వేరే కాలేజ్ వచ్చిందని చెప్పేసి గ్రీవెన్సెస్ పెట్టారు. సాల్వ్ అయింది, అందరు మ్యాక్సిమం సాల్వ్ అయింది. ఇప్పటికీ ఎవరిదన్నా సాల్వ్ కాలేదు అంటే ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి మెయిల్ పెట్టండి. ఇప్పుడు టెక్నికల్గా మెయిల్ పెడితేనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది, ఓకేనా. ఇంకొకటి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ చెప్తాను. మనకు వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ బీడీఎస్ కన్వీనర్ కోటా 2025-26 నోటీస్ టు ది క్యాండిడేట్స్ అండర్ ఫేజ్ 3 ఒక నోటీస్ ఇచ్చారు. అదేంటో చెప్తా, కింది నుంచి వద్దాం. ఫస్ట్ మనకి ఎస్టర్డే తర్వాత బీడీఎస్ కన్వీనర్ కోటా 2025-26 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ రిటైన్డ్. ఎవరైతే ఫేజ్ 2 తర్వాత రిటైన్ పెట్టుకుంటారు కదా, నాకు ఇదే కాలేజ్ కావాలి, ఇంకా నాకు వేరే కాలేజ్ వద్దు, నా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ కానీ కాలేజ్ బాగుంది అన్నది, ఆ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఈ లిస్ట్ డిస్కస్ చేద్దాం. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ అవైల్డ్ రిటైన్ ఆప్షన్ ఆఫ్టర్ ఫేజ్ 2 ఎంతమంది ఇచ్చారు అని అంటే ఇక్కడ క్లియర్గా చూసుకోండి. నీట్ రూల్ నెంబర్, నీట్ ర్యాంక్, నీట్ స్కోర్, క్యాండిడేట్ నేమ్, జెండర్, కేటగిరీ, లోకల్, అలాటెడ్, ఇవి క్లియర్గా చూసుకోండి. ఇక్కడ 4 పేజెస్ ఉంది. మొబైల్లో ఎవరికన్నా ఒక్కటే పేజ్ డౌన్లోడ్ అయితే టెన్షన్ పడకండి, 4 పేజెస్ ఉంది. ఇక్కడ క్లియర్గా చూపిస్తా చూడండి. 472 మార్క్స్ నుంచి ఏయుఎస్వి అన్నీ కలిపి ఇందులో మీ లిస్టు 136 నెంబర్స్ స్టూడెంట్స్ 237 మార్క్స్ వరకు ఇచ్చారు, వెరీ క్లియర్గా, ఓకేనా. సో ఇది రిటైన్ ఆప్షన్. ఇంకొకటి ఎస్టర్డే ఒక పేరెంట్కి డౌట్ ఏమొచ్చిందంటే, సార్ నేను పిహెచ్ కాదు బట్ నాకు అలాట్మెంట్లో పిహెచ్ కానని ఉంది అండి అని కన్ఫ్యూజ్ కాకుండా, దానివల్ల ఏ ప్రాబ్లం కాదు, అది కన్వర్టెడ్ అనమాట. అంటే పిహెచ్లో ఎవరు లేరు కాబట్టి ఆ పిహెచ్ సీట్ని ఎవరికి ఇవ్వాలంటే ఎవరికో ఒకరికి ఇవ్వాలి అని చెప్పేసి మెరిట్ మార్క్స్ ప్రకారం ఏ స్టూడెంట్ అయితే ఉంటారో వాళ్ళకి ఇస్తారు, అంతేగాని మీ సర్టిఫికెట్లో ఏ చేంజ్ రాదనమాట. మీకు ఫేజ్ 3 అని మీకు సీట్ అలాట్ అయిందంటే మీకు ఏ కేటగిరీ అనేది పక్కన పెట్టేసాను, మీకు సీట్ అలాట్ అయింది కదా, అంతే హ్యాపీగా, నో డౌట్. అది కౌన్సిలింగ్లో సీట్ అరేంజ్మెంట్ కోసం అలా చేస్తారనమాట. ఎవరు పిహెచ్ స్టూడెంట్స్ లేకపోతే వేరే వాళ్ళకు ఆ సీట్ ఇచ్చి పిహెచ్ కాన్ అని రాస్తారనమాట. సో ఇది రిటైన్ ఆప్షన్. ఇందులో మీ పేరు ఉందా లేదా చూసుకోండి, ఓకే. 4 పేజెస్ ఉంది. ఇది ఫస్ట్ నోటిఫికేషన్, ఓకే. నెక్స్ట్ బీడీఎస్ కన్వీనర్ కోటా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ అవైల్డ్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ 2 ఎంతమంది ఫ్రీ ఎగ్జిట్ అయిన పేరు ఉన్నాయా లేదా చూసుకోండి. సార్ నేను ఫ్రీ ఎగ్జిట్ అయ్యాను బట్ ఇందులో నా పేరు ఉంది అంటే మాత్రం, ఫ్రీ ఎగ్జిట్ అయ్యాను బట్ ఇందులో నా పేరు లేదు అంటే మాత్రం ఇమ్మీడియట్ మెయిల్ పెట్టండి. ఫ్రీ ఎగ్జిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ అవైల్డ్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ 2 ఫేజ్ 2 తర్వాత స్టోరీ ఇదంతా. ఫేజ్ 3 రిజల్ట్ ఇవ్వడం కోసం ఎంతమంది ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు అని అంటే, ఓకే, నియర్లీ 61 స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారు. మాకు బీడీఎస్ వద్దు అని చెప్పేసి ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. 61 స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు. చూడండి, మార్క్స్ 491 మార్క్స్ నుంచి 324 మార్క్స్ వరకు, అంటే రిజర్వేషన్ ఇవన్నీ చూసుకోండి, ఓకే. వీరందరూ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారు. ఇది ఒక న్యూస్. ఇంకొక న్యూస్ ఏంటి అంటే, ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారు కదా, ఇంకొక న్యూస్ బీడీఎస్ కన్వీనర్ కోటా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ నాట్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ఫేజ్ 2 ఫేజ్ 2 తర్వాత కొద్దిమంది రిపోర్ట్ చేయలేరు, ఓకే. ఈ లిస్ట్ యాక్చువల్గా 2-3 డేస్ బ్యాక్ ఇస్తే చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి టెన్షన్ ఉండకపోయేది. అరే ఎన్ని సీట్లు మిగిలినాయి, మాకు వస్తుందా రాదా అనేది క్లారిటీ వస్తుండే. వీళ్ళు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళైతే స్టూడెంట్స్ని పేరెంట్స్ని అయితే ఒక రకంగా టార్చర్ చేసినట్లే. ఎన్ని రోజులైంది అసలు, ఎన్ని కాల్స్, 100 టైమ్స్ కాల్స్ చేస్తే రెస్పాండ్ లేదు. లాస్ట్కి అప్పుడప్పుడు రెస్పాండ్ అయ్యి వస్తుంది రిజల్ట్, రేపే వస్తుంది అని చెప్పారు. నాట్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ఫేజ్ 2 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ చూద్దాం. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ నాట్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ఫేజ్ 2 చూడండి ఎంతమంది నాట్ రిపోర్టెడ్ అని అంటే, మొత్తం మనకు 130 స్టూడెంట్స్ నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ది యాడ్ అవుతుంది ఫేజ్ 3లో, ఓకేనా. ఫ్రీ ఎగ్జిట్ అయిన వాళ్ళది యాడ్ అవుతుంది, ఈ 2 స్టూడెంట్స్ యాడ్ అవుతుంది. అది ఆ లిస్ట్ కూడా చూపిస్తాం, ఓకే. 311 మార్క్స్ వరకు ఇది నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ నాట్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ఫేజ్ 2 ఇన్ని సీట్స్ మిగిలినట్లు మనకు. ఇప్పుడు నాట్ రిపోర్టెడ్ అయిపోయింది, ఫ్రీ ఎగ్జిట్ అయిపోయింది, రిటైన్ ఆప్షన్ అయిపోయింది. రిటైన్ అయిపోయిన స్టూడెంట్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఇవ్వాలి, ఫేజ్ 3 రిజల్ట్ ఇవ్వాలి. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసే లోపల ఫేజ్ 3 రిజల్ట్ రావచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, రాని వాళ్ళు ఏం చేయాలి, అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఏం చేయాలి, అది ఒక వీడియో చేస్తాను. అంత లోపల వస్తే ఇప్పుడే చెప్పేస్తాను దీన్ని. బీడీఎస్ నోటీస్ ఇచ్చింది ఒకటి, నోటీస్ టు ది క్యాండిడేట్స్ అండర్ ఫేజ్ 3
ఇప్పుడు ఫేజ్ 3 కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఫైనల్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్, మనకి వేకెన్సీసే కదా కావాల్సింది. అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఫేజ్ 2 అంటే ఫేజ్ 2లో అసలు ఫిల్ చేయలేరు అనమాట. అవి 9 ఉన్నాయి, 9. ఇంకొకటి నాట్ రిపోర్టెడ్ ఏమో 130, ఇప్పుడే చూపించాను కదా. ఫ్రీ ఎగ్జిట్ ఏమో 61 స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్. టోటల్గా ఎన్ని ఉన్నాయి, 200 సీట్స్ ఉన్నాయన్నమాట ఎక్స్ట్రా. ఓకే, ఫేజ్ 3లో 200 సీట్స్. వీళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. గ్రీవెన్సెస్ రిసీవ్డ్ అప్ టు 2 PM వరకు తీసుకున్నాం మేము. కమిట్ అండ్ రిప్లైడ్ ఫంక్షన్ రెస్పెక్టివ్ క్యాండిడేట్స్, మేము సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ అని చెప్తుంటారు సింపుల్గా. ద ఫైనల్ రిజల్ట్ అండర్ ఫేజ్ 3 కన్వీనర్ కోటా BDS కోర్సెస్ విల్ బి రిలీజ్డ్ అండ్ డిస్ప్లేడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. ఇది ఇస్తారు రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఇస్తున్నాము. ప్రాబ్లమ్స్ అన్ని మిస్టేక్స్ అన్ని సాల్వ్ చేసినామని చెప్తున్నారనమాట. క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు గో త్రూ ది ఇన్స్ట్రక్షన్స్ ఆన్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ పోస్టెడ్ ఇన్ యూనివర్సిటీ వెబ్సైట్. మీరు రూల్స్ అన్నీ చెక్ చేసుకోండి అంటున్నారు. ఇక డైరెక్ట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఇక్కడ. ఓకే, ఎవరికైనా కొత్తగా సీట్ అలాట్ అయితే యూనివర్సిటీ ఫీజు తెలుసు కదా మీకు, ఇది 10,600 రూపీస్ ఓకే పెట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాండిడేట్ హూ అలాటెడ్ ఇన్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 అండ్ పేడ్ యూనివర్సిటీ ఫీ నీడ్ నాట్ పే అగైన్. ఓకే, ఆల్రెడీ పే చేస్తే మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. స్లైడింగ్ ఎవరికైనా అప్గ్రేడ్ అవుతుందో. ఫ్రెష్ అలాట్మెంట్ డ్యూరింగ్ ఫేజ్ 3 క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఏ సీట్ మస్ట్ రిపోర్టెడ్ ఫిజికల్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ విత్ ఇన్ ద రిపోర్టింగ్ షెడ్యూల్ బై డౌన్లోడింగ్ అలాట్మెంట్ ఆర్డర్. పేమెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫీస్ 10,600. అంటే ఎవరికైతే కొత్తగా అడ్మిషన్ వస్తుందో, కొత్తగా సీట్ వస్తుందో వాళ్ళు 10,600 కట్టి డౌన్లోడ్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. అప్గ్రేడ్ అవుతుంది కదా ఎవరికైనా. సార్ నాకు ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చిండే, ఇప్పుడు నెక్స్ట్ నాకు వేరే కాలేజ్ వచ్చింది అంటే వీళ్ళు డైరెక్ట్గా ఆ కాలేజ్కి వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర కస్టోడియన్ సర్టిఫికేట్ ఉంటుంది, సర్టిఫికేట్ వాళ్ళే పంపిస్తారు. మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళేసి ఆ కాలేజీకి సంబంధించిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ రెడ్ లైన్ తోటి ఇచ్చారు చూడండి. దేర్ విల్ బి నో అప్గ్రేడేషన్ ఆర్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ 3 ఆఫ్ కౌన్సిలింగ్. ఫేజ్ 3 తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు, అప్గ్రేడేషన్ ఉండదు. ఇక మీకు ఫేజ్ 3లో ఏది ఉంటే అదే ఫైనల్ అనమాట. క్యాండిడేట్ అలాటెడ్ సీట్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఇన్ ఫేజ్ 3 విల్ నాట్ బి అలౌడ్ టు ఆప్ట్ ఫర్ ఫేజ్ 3 ఆఫ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ అండర్ అండ్ ఫర్దర్ కౌన్సిలింగ్. ఇప్పుడు ఫేజ్ 3లో సీట్ వస్తుంది కదా కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో మీకు ఎలిజిబిలిటీ లేదు. కొద్దిమంది అయ్యో సార్ నాకు మేనేజ్మెంట్ కోటాలో మంచి కాలేజీలో సీట్ ఉండే, ఇప్పుడు నాకు కన్వీనర్ కోటాలో నార్మల్ కాలేజ్ వచ్చింది, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకోవాలి ఎలా అంటే మాత్రం ఇవ్వరు అవకాశం. ఇంకా ఏమన్నా పాసిబిలిటీ ఉంటే మీరు వెళ్ళి మాట్లాడండి NTR హెల్త్ యూనివర్సిటీ దగ్గర, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మిస్టేక్స్ చేశారు. ఓకే, నో క్యాండిడేట్ అంత ఈజీ కాదు మెయింటైన్ చేయడం అని. అంటే సాఫ్ట్వేర్ ఉంది, టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత పేరెంట్స్ని పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు అన్నదే నా ఉద్దేశం ఇక్కడ. నో క్యాండిడేట్ ఈజ్ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది కోర్స్ టిల్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్. ఓకే, మీరు విత్డ్రా చేసుకోవడానికి ఎగ్జిట్ అవ్వడానికి పర్మిషన్ లేదు అని చెప్తున్నారనమాట. ఓకే, డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డస్ నాట్ ఎంటర్టైన్. ఓకే, సీట్ బ్లాకింగ్ దీని గురించి. సో ఇవ్వండి న్యూస్. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే మీకు ఫేజ్ 3లో సీట్ వచ్చింది అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మీకు మేనేజ్మెంట్ కోటాలో ఛాన్స్ లేదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే ఇప్పటికీ సార్ నేను రిటైన్ ఆప్షన్ పెట్టినా రిటైన్లో నా లిస్ట్ నా పేరు లేదు అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ మెయిల్ పెట్టండి వాళ్ళకి, NTR హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి. ఓకేనా, ఇది ఒకటి. సో మీరు మెంటల్గా ఫిక్స్ అయి ఉండండి, ఏమని ఫేజ్ 3లో సీట్ వస్తే జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయి ఉండండి. ఇంకో కొద్ది మందికి డౌట్ ఉంటుంది, సార్ నేను లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా, నాకు BDS ఇష్టం లేదు, నాకు MBBS ఇష్టం ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అది ఇది అంటే ఇమ్మీడియట్గా NTR హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే కూర్చోండి. ఇప్పుడంటే ఈ నైట్ పాసిబుల్ కదేమో, మెయిల్ పెట్టండి, రేపు వెళ్ళి మేము జాయిన్ అవ్వట్లేదు అదే అని మీరు అలా మాట్లాడండి. అప్పుడు వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు, అది స్ట్రై వేకెన్సీ రౌండ్లో యాడ్ చేస్తారు. ఇది అఫీషియల్గా ఎవరు చెప్పరు, పర్మిషన్ కూడా ఇవ్వరు అంత ఈజీగా. ఒకసారి చూడండి, ఇది న్యూస్ చూద్దాం. రిజల్ట్ ఇచ్చాడా? ఓకే, ఇదే క్యాండిడేట్ అండర్ ఫేజ్ 3 ఇవ్వలేడు రిజల్ట్. నాకు తెలిసి రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేది డైరెక్ట్ రిజల్టే, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేసి వస్తుంది. ఓకేనా మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఒకసారి చూస్తూ ఉండండి వెబ్సైట్. నేను కూడా చూసిన వెంటనే వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.